How many? 12,000, possibly more. Pamplona is lost, Loyola. I say we fight. He wants to become a pilgrim. He wants to go to Jerusalem and beg his way there like the holy pilgrims of old. But he's a Loyola. What will people say? If you could hear the voice of God, would you want to keep it secret? You know what this council is capable of. Do you really want to die? I have faced death before. It does not scare me. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పర్వదినాన తల్లి శ్రీసభ యావత్తు ప్రపంచమంతా కూడా పునీత ఇగ్నేషియస్ లోయోలా గారి పండుగను అమిత ఆనందంతో సంస్మరిస్తూ ఉన్నది. వారు మహనీయుడు, మహాయోధుడు, మహావీరుడు, భక్తుడు మరియు వీరయోగి. అటువంటి గొప్ప పునీతులు మనందరికీ సుపరిచితులే. ఎలా అంటే ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొని సప్రసాదం స్వీకరించిన తరువాత మనం పునీత ఇగ్నాసియస్ వారు చేసిన జపం, క్రీస్తుని ఆత్మమా
నన్ను పరిశుద్ధపరచండి అని జపిస్తూ ఉంటాము. ఆ ప్రార్థనను మన ఆధ్యాత్మిక జీవితానికి అందించినటువంటి వారు పునీత ఇగ్నేషియస్ లోయోలా వారు. వీరే జేసు సభ వ్యవస్థాపకులు, వీరి అనుచరులే మా లోయోలా గురువులు, గురు విద్యార్థులు మరియు బ్రదర్లు. ఇగ్నేషియస్ లోయోలా వారు చెప్పిన గొప్ప మాటల్లో ఒకటి ఏంటంటే ఫైండింగ్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్, అనగా సమస్త సృష్టిలో అణువునా దాగి ఉన్న లేదా మిళితమైనటువంటి లేదా మమేకమైనటువంటి ఆ క్రీస్తు భగవంతుణ్ణి తెలుసుకోవడం. ఇది సాధ్యమా? మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే మనిషికి జీవితమంతా కూడా ఏదో ఒక వెతుకులాట. చిన్నప్పుడు ఆనందం కోసం వెతుకులాట, వయసు పెరిగే కొద్దీ ప్రశాంతత కోసం వెతుకులాట. అయితే మనిషి వెతుకుతున్నది బయట దొరకదని ఆలస్యంగా గ్రహిస్తాడు. కానీ ఇగ్నేషియస్ లోయోలా వారు తన ప్రార్థనా జీవితం ద్వారా ఆ భగవంతుడిని తెలుసుకోగలిగారు. ఇలా తెలుసుకోవడం కేవలం సమాచారం కాదు, అనుభవించాల్సినటువంటి సత్యం. ఈ సత్యాన్ని అనుభవించాలి అంటే మనకు మౌనం మరియు మార్పు అవసరం. మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటమే కాదు, మౌనం అంటే సంపూర్ణ నిశ్శబ్దం. మాటల్ని వదిలిపెట్టి మనస్సుని నియంత్రించి ఆత్మతో సంభాషించేటటువంటి స్థితి. అలాగే మన మనస్సుల్లో నిరంతరం ప్రవహించే ఆలోచనలకు కాసేపు విశ్రాంతి ఇవ్వడం. అంటే గత జ్ఞాపకాలు, భవిష్యత్తు భయాలు, నెరవేరని కోరికలు, చెప్పుకోలేని బాధలు మనలో అలజడిని సృష్టిస్తాయి. ఆ అలలు తగ్గినప్పుడు మనకు అంతరంగ స్వరం వినిపిస్తుంది. ఇటువంటి అంతరంగ స్వరం పునీత ఇగ్నేషియస్ లోయోలా గారికి 1522వ సంవత్సరంలో మన్రెసా అనే చిన్న పట్టణంలో గల మన్రెసా గుహలో తపోభ్యాసాలు అనగా స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, అంటే కండబలానికి కాకుండా ఆత్మబలానికి తపోభ్యాసాలు చేస్తున్నప్పుడు అంతరంగ స్వరం వినిపించింది. అయితే మనిషి నేటి జీవితంలో, నేటి సమాజంలో ఎన్నెన్నో ఏవేవో సమాచారాలతో నిండిపోతూ ఉన్నాడు. కానీ తన గురించి తాను తెలుసుకోవడానికి సమయం కేటాయించలేకపోతూ ఉన్నాడు. ప్రతి క్షణం, ప్రతి శబ్దం, ప్రతి లోటు వలన ఆ క్రీస్తు ప్రభు ప్రేమ నుండి దూరంగా ఉండటమే కాక బలహీనమవుతూ ఉన్నాడు. ఇటువంటి బలహీనత నుండి ఎదుగుదల ఉండాలి అంటే మనిషి యొక్క బయటి శబ్దాలు, ఆలోచనలు, అలవాట్లు ఆగినప్పుడు ఖచ్చితంగా లోపల లేదా అంతరంగ ప్రశ్నలు వినిపించడం మొదలై మార్పునకు దోహదపడతాయి. మనలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పుని నిశ్శబ్దంగా ఉంచాలే కానీ చాటింపు వేయకూడదు. ప్రకృతి మనకు ఎన్నో గొప్ప పాఠాలు నేర్పిస్తుంది. విత్తనం మొలకెత్తే సమయంలో శబ్దం వినిపించదు. పువ్వు చప్పుడు చేస్తూ వికసించదు. అలాగే సూర్యోదయమో నిశ్శబ్దంగా జరిగిపోతుంది. కాబట్టి జీవితాన్ని నిలబెట్టే గొప్ప మార్పులన్నీ మౌనంగానే జరుగుతాయి. అటువంటి పరివర్తన ఇగ్నేషియస్ లోయోలా గారికి క్రీస్తు ప్రభువు జీవిత చరిత్ర మరియు పునీతుల చరిత్ర అనే 2 పుస్తకాలు చదవటం ద్వారా కలిగింది. మరి మనలో మార్పు అలాగే పరివర్తన లేకపోవడానికి గల కారణం ఏంటో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఒకవేళ నేను, నాది, నాకే అంతా సొంతం అనే గర్వంతో ఉన్నామనే విషయాన్ని పరిశీలించుకోవాలి. కొన్నిసార్లు నేను, నాది అనుకునే శరీరం కోసం చేసే ప్రయత్నాలు క్రమంగా ఒక బలమైన వలగా మారి మనిషిని పరిస్థితుల వలయంలో బంధిస్తాయి, శాంతి లేకుండా చేస్తాయి. ఇటువంటి అయోమయ స్థితి వల్ల మనిషి
అటు తెలివిని ఇటు ప్రతిభను కూడా కోల్పోవడమే కాకుండా నిస్సహాయత వచ్చి ఇతర విషయాలలో ఉన్నటువంటి, ఇతర వ్యక్తుల్లో ఉన్నటువంటి, ఇతర జీవరాశుల్లో ఉన్నటువంటి ఈ సృష్టిలో దాగి ఉన్న ఆ క్రీస్తు భగవంతుడిని తెలుసుకోకుండా చేస్తాయి. అటువంటి సందర్భంలో మనకు కావలసినది శౌచం. శౌచం అనే మాటకు పలు అర్థాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే శుభ్రత అని, స్వస్థత అని, శుభ్రత అని, స్వచ్ఛత అని, పవిత్రత అనే అర్థాలు. ఈ శుభ్రత దైవత్వంతో సమానంగా చెప్పవచ్చు. ఇది 2 రకాలు, బాహ్య శుభ్రత, అంతర శుభ్రత. ఒకటి శారీరక శుభ్రత అయితే రెండవది మానసిక శుభ్రత. మనస్సు చెడు తలంపుల వలన, చెడు ప్రవర్తనల వలన అపవిత్రం అవుతూ ఉంటుంది. మరి పునీత ఇగ్నేషియస్ లోయోలా గారు తన మనస్సుని రోజుకు 7 గంటలు మోకాళ్ళపై ఉండి ప్రార్థన చేయడం ద్వారా శుద్ధి చేసి ఈ సృష్టిలో ఉన్న ఆ క్రీస్తు భగవంతుణ్ణి చూసేవారు. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితానికి, సమాజానికి బాహ్య శుభ్రత ఎంతో అవసరమో, ప్రశాంతమైన జీవితానికి మనశ్శుద్ధి అంతే ముఖ్యం. శరీరం, మనస్సు 2 పవిత్రంగా ఉన్నప్పుడే మనిషి పరిపూర్ణమైన ఆనందాన్ని పొందగలడు. ఈ విధమైన ఆనందాన్ని పొందాలంటే జపాన్ దేశంలో ప్రసిద్ధమైన ఇకిగాయ్ అనే జీవన దృక్పథం గల పుస్తకం ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చి ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ పుస్తకం ప్రకారం మనకు ఇష్టమైనది, బాగా చేయగలిగినది, ప్రపంచానికి అవసరమైనది, తగిన ప్రతిఫలం లభించేది ఈ 4 వృత్తాల కూడలిలోని కార్యకలాపాల్లోనే జీవితానికి అర్థాన్ని, ఆనందాన్ని, పరమార్థాన్ని లభింపజేస్తాయి. కానీ ఇది అందరి విషయంలో, అన్ని సందర్భాల్లో కుదరదనే వాస్తవాన్ని గుర్తించాలి. ముఖ్యంగా ప్రస్తుత ప్రపంచంలో ఆర్థిక కారణాల వలన, కుటుంబ బాధ్యతల వలన, స్వీయ అవగాహన లోపం వలన విఫలమవుతాం అనే భయం వలన ఆనందాన్ని పొందలేకపోతున్నాము. అటువంటి సమయంలో మనకు జ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, తృప్తి, సంతుష్టి లాంటివి ఎంతో అవసరం. ఇవి లేకపోతే మనిషి తనకు తానే నష్టం చేసుకుంటాడు. ఎలా అయితే లేడీ తన సంగీత ప్రియత్వానికి, వేటగాడి గానానికి ఆకర్షితురాలై ఆ వ్యామోహంలో రానున్నటువంటి ప్రమాదాన్ని గుర్తించలేకపోతుందో, ఎలా అయితే ఏనుగులు ఋతు సమయంలో స్పర్శకు బానిసలుగా ఉండి ఒకదానికొకటి రాసుకుంటూ తిరిగే మైకంలో వేటగాళ్ళు తవ్వే గోతులను గమనించలేక అందులో పడి బందీలవుతాయో, నిప్పు పట్ల ఆకర్షితురాలైన శలభం దాంట్లోనే పడి కాలి బూడిదవుతుందో, చెరువులో లేదా సముద్రములో చేపలు తిండి వ్యామోహంలో ఎర కనిపించగానే ఆశగా నోట కరుచుకొని మరణిస్తాయో, అదే రీతిగా మనిషి ఈ లోక ఆశలతో, ఆశయాలతో రోజువారి జీవితంలో కొట్టుమిట్టాడుతూ సైతాను యొక్క వలలో చిక్కుకొని ఈ సృష్టిలో దాగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో పునీత ఇగ్నేషియస్ లోయోలా గారు ఈ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి ఏమిటి అంటే ఆత్మ పరిశీలన. దీనిని ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ అంటారు. ఈ ఆత్మ పరిశీలనకు ఇన్యాసి వారు తమ జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ప్రతిరోజు కొద్దిసేపైనా మనతో మనం గడపడం ఒక సాధన. అది ప్రపంచం నుండి పారిపోవడం కాదు, జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, మనలోని బలాన్ని గుర్తించడం, బలహీనతలను అంగీకరించడం, అహంకారాన్ని తగ్గించుకోవడం, తద్వారా
దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం. ఈ రోజుల్లో కృతజ్ఞతా భావం ఇతర జీవరాశుల్లో ఎక్కువ, కొంతమంది వ్యక్తుల్లో చాలా తక్కువ ఉండటం విశేషం. ఎందుకంటే గడ్డి తిన్న ఆవులు, గేదెలు కమ్మని పాలు ఇస్తే, చెమ్ముడు నీళ్లు పోసిన చెట్టు తీయని ఫలాలను ఇస్తే, మొక్కలు సువాసనలు వెదజల్లే అందమైన సుమాలను అందిస్తే, కప్పలు సైతం బెకబెకమంటూ నోరు తెరిచి కృతజ్ఞతలు తెలియజేస్తుంటే, నోరు ఉన్న మనిషి మాత్రం ఆ క్రీస్తు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పే సమయము, తీరిక లేకుండా పోతూ ఉంది. కాబట్టి ఈ ఆత్మ పరిశీలనతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోగలం. అలా తెలుసుకోవాలంటే ప్రతి మనిషి ఇగ్నేషియస్ లోయోలా గారిలా నిరంతర కార్యసాధకుడిగా ఉండాలి. ఒక కొంగ నీటిలో చేపను చూడగానే తన శరీరాన్ని నిశ్చలం చేసుకొని తదేక దృష్టితో పరిశీలిస్తుందో, అటు దూరాన్ని ఇటు దిశను అవసరమైన బలాన్ని అంచనా వేస్తుందో, సరైన సమయంలో తగిన శక్తిని ఉపయోగించి చటుక్కున లక్ష్యాన్ని నోట కరుచుకుంటుందో, కార్యసాధకుడు కూడా అటువంటి ధ్యానంతోనే ప్రార్థనలో నిత్యం ఉండాలి. అంతేకాక వ్యక్తిగత క్రమశిక్షణ కూడా ఎంతో అవసరం. ఈ క్రమశిక్షణ మనల్ని బంధించేటటువంటి శిక్ష కానే కాదు. మనలోని బద్ధకం, వాయిదా వేసే స్వభావం, పరధ్యానం, అనాలోచిత అలవాట్లను కాల్చివేసి మనిషిని మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా శుద్ధి చేస్తూ భగవంతుడిని ఈ సృష్టిలో చూడగలిగే లక్ష్యం వైపు నడిపించే మార్గం అది. అలాగే మనం ఎన్నోసార్లు ఎన్నో కారణాల వలన, పరనింద వలన, మెలకువగా ఉండలేకపోవడం వలన మన జీవితంలో ప్రతిభ మరియు నిలకడ లేకపోవడం వలన, కొన్ని భయాల వలన, సమస్యల వలన, సంక్షోభాల వలన మరియు అనేక రకాల విషయాల వలన ఈ సృష్టిలో దాగి ఉన్న క్రీస్తు ప్రభువుని తెలుసుకోలేకపోతూ ఉన్నాము. కానీ అటువంటి ప్రయత్నం, క్రీస్తుని తెలుసుకునే ప్రయత్నం ప్రతి విశ్వాసీ చేయాలి. ఆ ప్రయత్నంలోనే భాగంగా 2018 నుండి 2028 వరకు గల సంవత్సరాల్లో మా జెస్ సభ కొన్ని విశ్వ ప్రేషిత ఆశయ సాధనాలు లేదా అపోస్తలిక ప్రాధాన్యతలు అనగా యూనివర్సల్ అపోస్టాలిక్ ప్రిఫరెన్సెస్ చేపట్టింది. అవి ఏమిటి అంటే, 1 వివేచనాత్మక సత్యాన్వేషణ లేదా దైవాన్వేషణ మార్గదర్శనం అనగా షోయింగ్ ద వే టు గాడ్, అంటే తపోభ్యాసాల ద్వారా మరియు చిత్తాన్వేషణ ఆధ్యాత్మిక సాధనాల ద్వారా దేవుని సాన్నిధ్యంలోనికి నడిపించడం. 2 అణగారిన లేదా వెలివేత ప్రజల్లో చైతన్య సంఘీభావ సహవాసం అనగా వాకింగ్ విత్ ఎక్స్క్లూడెడ్, అంటే పేదలలో మరియు మానవ హక్కులు కోల్పోయిన వారితో కలిసి పనిచేయడం. 3 నవ డిజిటలీకరణ యువతతో అరుణోదయ లేదా సృజనాత్మక పయనం అనగా జర్నీయింగ్ విత్ ద యూత్, అంటే ఆశాజనకమైన భవిష్యత్తు నిర్మాణానికై యువతీ యువకులతో ముందుకు సాగడం. 4 పర్యావరణ పరిరక్షణ పరిచర్య అనగా కేరింగ్ ఫర్ అవర్ కామన్ హోమ్, అంటే మన నివాస గృహమైన పొడమి సంరక్షణకై సమిష్టిగా కృషి చేయడం. వీటన్నిటినీ కూడా తల్లి శ్రీ సభలోని విశ్వాసులంతా కలిసి కట్టుగా నడుం బిగించినప్పుడు సమస్త సృష్టిలో అణువు అణువున దాగి ఉన్న దేవుడిని అతి సులువుగా తెలుసుకుంటాము. ఇదే సెయింట్ ఇగ్నేషియస్ లోయోలా వారు చెప్పిన ఫైండింగ్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్. చివరిగా పునీత ఇన్యాసి వారు రాసిన
మరో ప్రార్థన. ఇదే ఉదారత్వం కొరకు ప్రార్థన, అ ప్రేయర్ ఆఫ్ జనరాసిటీ. ప్రభు, నాకు ఉదారత్వం నేర్పించండి. మిమ్ములను ఎల్లప్పుడూ స్తుతించినట్లు, మిమ్ములను ఎల్లప్పుడూ ప్రేమించినట్లు, మిమ్ములను ఎల్లప్పుడూ సేవించినట్లు కటాక్షించండి. లెక్కకు మించిన దాతృత్వమును దయచేయండి. గాయాలను లెక్క చేయని పోరాట పటిమతో నింపండి. అవిశ్రాంత ఉదాత్త క్రమశిక్షణతో దీవించండి. ప్రతిఫలాశ లేని కృషిని అనుగ్రహించండి. సదా మీ చిత్తాన్ని నెరవేర్చాలన్న సంతస స్పృహ తప్ప వేరే ఫలాభిలాష లేకుండా దీవించు. ఎల్లప్పుడూ నీ మహిమ కొరకు, నీ నామస్తుతి కొరకు పనిచేసే గుణాన్ని దయచేయండి. ఆమెన్. సర్వం సర్వేశ్వరుని సర్వోన్నతికే. అందరికీ పునీత ఇగ్నేషియస్ లోయోలా వారి పండుగ శుభాకాంక్షలు. దేవుడు మేము 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా దీవించునుగాక. ఇనిగో వీరలయోల ధీర యేసుని సైనికులం, ఇదే ఇదే మా శపథం. అతని మాటలో నిత్యము నడువ దేవుని మహిమకై సాగెదము, దేవుని మహిమకై సాగెదము. ఇనిగో వీరలయోల ధీర యేసుని సైనికులం, ఇదే ఇదే మా శపథం. మనసులోను మాటలలోను మేము చేయు పనులన్నిటిలో, మనసులోను మాటలలోను మేము చేయు పనులన్నిటిలో, ఎల్లవేళలా ఎల్ల చోటులా దేవుని ఘనతను కొనియాడగా, దేవుని ఘనతను కొనియాడగా. ఇనిగో వీరలయోల ధీర యేసుని సైనికులం, ఇదే ఇదే మా శపథం. సమత మమత సహనపు సేవలు వెల్లి విరియ పొంగి పొరలగా, సమత మమత సహనపు సేవలు వెల్లి విరియ పొంగి పొరలగా. దైవజనులెల్ల సంతసించడు దేవుని రాజ్యము విస్తరించగా, దేవుని రాజ్యము విస్తరించగా. ఇనిగో వీరలయోల ధీర
యేసుని సైనికులం ఇదే ఇదే మా శపథం దైవ సేవ దేశ సేవకు శత్రుమూకాడ్డు వచ్చినా దైవ సేవ దేశ సేవకు శత్రుమూకాడ్డు వచ్చినా సడలని దీక్షతో స్థిర చిత్తముతో అంతము వరకు పోరు సలుపగా అంతము వరకు పోరు సలుపగా ఇనిగో వీరలయోల ధీర యేసుని సైనికులం ఇదే ఇదే మా శపథం ఇనిగో వీరలయోల ధీర యేసుని సైనికులం ఇదే ఇదే మా శపథం అతని మాటలో నిత్యము నడువ దేవుని మహిమకై సాగెదము దేవుని మహిమకై సాగెదము ఇనిగో వీరలయోల ధీర యేసుని సైనికులం